నెల 12వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ మధ్యన నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పివిఎన్ మాధవ్ గారి పర్యటన 12వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సారథ్యం నామకరణతో ఆయన ఏదైతే గత నెల నుంచి ప్రతి జిల్లా పర్యటన చేసుకుంటూ మనకి 12వ తారీఖుని పశ్చిమ గోదావరి జిల్లాకి రావడం జరుగుతుంది. ఆ రోజుకి మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరం బూత్ స్థాయి నుంచి కూడా ఆయన రావటానికి స్వాగతం పలుకుతూ ఏదైతే అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. అన్ని కార్యక్రమాలకి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున సమూహంగా ఏర్పడి మేము ఈ ర్యాలీ అన్ని కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే 12వ తారీఖున ఉదయం ఆయన శాఖకి వెళ్ళటం 6:30 నుంచి 7:30 దాకా శాఖలో ఆయన గడపడం, శాఖ తర్వాత చాయ్ పై చర్చ అని డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర అందరూ అక్కడ ఏదైతే వాకింగ్ చేసే అందరూ ప్రజలు సామూహికంగా అందరితో చాయ్ తాగుతూ ఆయన అందరితో కూడా ప్రజలతోటి మమేకమై మాట్లాడే చాయ్ పై చర్చ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తదనంతరం ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత ఏదైతే మనకి స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి తదనంతరం ర్యాలీగా శోభాయాత్రను ఇవ్వడం జరిగింది. 1.5 కిలోమీటర్ల శోభాయాత్ర మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా మొత్తం నలుమూల నుంచి బూత్ స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా అందరం కూడా దగ్గర 5,000 నుంచి 6,000 మంది ఈ శోభాయాత్రలో కార్యకర్తలందరం, అలాగే హిందూ భావజాలంతో ఉన్నవారు, పార్టీ అభిమానులు, అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రీతం నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఉన్న వారందరూ కూడా ఈ పివిఎన్ మాధవ్ గారు సారథ్యం కార్యక్రమంలో శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనడం ఒకటి జరుగుతుంది. తర్వాత ఆనంద ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 1 గంటన్నర పాటు 2 గంటల మీటింగ్ కార్యక్రమంలో అందరం కూడా మీటింగ్ పాల్గొనటం, తదనంతరం భోజన వ్యవస్థ, ఆయన 3 గంటల వరకు ఈ జిల్లాలో పర్యటన చేస్తూ మా అందరి మధ్యలో కార్యకర్తల మధ్యలో ఆయన ఉండటం జరుగుతుంది. ఈ రోజు ఒకటే ఈవేళ పివిఎన్ మాధవ్ గారు ఏదైతే ఈ సారథ్యం కార్యక్రమం ఆయన ప్రతి జిల్లాకి ర్యాలీగా ఒక ఉప్పెనల నరేంద్ర మోడీ గారి మీద అభిమానులు, నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఈ సారథ్యం కార్యక్రమంలో పివిఎన్ మాధవ్ గారి ప్రయాణం ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక సంచలనంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపటం ఇది ఒక విషయం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే రేపు కూడా కార్యక్రమాలు రేపు రాత్రికి ఆయన రావడం కూడా జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి పూర్వ అధ్యక్షులు నారాయణ దాదాజీ గారు కూడా ఆయన మాట్లాడతారు. రేపు రాత్రికి రాష్ట్రం నుంచి అనేక మంది పెద్దలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరం పట్టణానికి రావడం జరుగుతుంది. ఈ సారథ్యం కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు ముఖ్య అతిథులుగా, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, అలాగే అనేక మంది పెద్దలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని, ప్రజల్ని కలిసేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాదాపు అన్ని జిల్లాలు కూడా సారథ్యం పేరుతో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో ముగింపు సభ జరిగే ముందు రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క సారథ్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారి నేతృత్వంలో, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారి నాయకత్వంలో, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ యొక్క సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులన్నీ కూడా ఇప్పటికే పనిచేస్తూ ఉన్నాయి. ఇది ఒక ప్రధానమైన ఉద్దేశం కార్యకర్తకి ఏదైతే మనోబలాన్ని నింపడం కానీ, కొత్త అధ్యక్షులు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అలాగే స్థానిక ప్రజానీకంతో జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులు కానీ, పత్రికా విలేకరులతో కానీ వీళ్ళందరితోనూ మమైకమై మన యొక్క వాణిని వినిపించడానికి వాళ్ళ నూతన అధ్యక్షులు మన జిల్లాకు రావడం జరుగుతూ ఉన్నది. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ఆహ్వానితులు కష్టపడుతూ ఉన్నాయి. ఏదైతే జిల్లా పదాధికారులు కానీ, రాష్ట్ర బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు. శ్రీదేవి గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున అంటే ఒక 6-7 వేల మంది సమూహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తాపత్రయంతో అందరూ ఉన్నాం. అలాగే మోడీ గారి అభిమానులు కానీ, వివిధ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు కానీ
దీంట్లో వాలంటరీగా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున జిల్లా నుంచి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఇది రాష్ట్రంలో ఒక అద్భుతమైన కార్యక్రమంగా పశ్చిమ గోదావరి జిల్లా సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నడుంగట్టి పనిచేస్తున్నారని తెలియదు. దేవాలలో సారథ్య కార్యక్రమం పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, జిల్లా పదాధికారులు ఈపాటికే అనేక సమీక్షలు నిర్వహించి ఉత్సాహభరితంగా కార్యకర్తలకు వివిధ వ్యవస్థలను ఇన్ఛార్జీలుగా పని విభజన చేయించి ఈ యొక్క కోలాహలంగా పెద్ద పెద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో భీమవరం ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం నుంచి రాష్ట్ర అధ్యక్షుల యొక్క విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుంది. అంతకు ముందుగా భీమవరం మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా శోభాయాత్ర వెంకటరామ థియేటర్, నటరాజ్ థియేటర్ మీదుగా ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్ వరకు ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమం